పారువేట అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పారువేట గత 600 సంవత్సరాల నుంచి మొట్టమొదటి పీఠాధిపతి నుంచి శ్రీ ఆదివాని చిట్టగోపు నారాయణ మహాదేశికం నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతుంది. ఫస్ట్ రుద్రవరం ఆలగడ మండలంలో బాచిపల్లి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత మళ్ళీ రుద్రవరం మండలంలో నల్లవపల్లి వరకు చూసుకున్నాక మళ్ళీ ఆలగడ్డ మండలంలోకి ప్రారంభమవుతుంది. ఇక్కడ మన చదర్లదిండి అని పూర్వము ఊరు ఉండింది. అది ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. అప్పుడు చదర్లదిన్న దగ్గర ఆ గ్రామంలో అక్కడ 4 తెలుపులు ఉండేవి. ఆ 4 తెలుపులను చూసుకొని బాచాపురం నాయిరెడ్డిపల్లెకు రాకుండా పడకన్లకు డైరెక్ట్గా వెళ్ళి పెట్లా నర్సరీ తోట దగ్గర అక్కడికి వెళ్ళేవాళ్ళు. తర్వాత మా నాన్నను దత్తు తీసుకున్నామే 5 ఎకరాల పొలం అహోబిలం దేవస్థానానికి రాసివ్వటంతో ఇక్కడ బాచాపురానికి స్వామి వచ్చాడు. బాచాపురం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు యథావిధిగా బాచాపురంలో స్వామి వస్తున్నాడు. ఆ పద్ధతిలో ఇక్కడ భక్తులు గ్రామస్తులు కానీ తర్వాత భక్తులు తెలుపుదారులు అత్యంత భక్తి శ్రద్ధలతో అంటే భగవంతుడు భక్తుల చెంతకి దేవుడు వస్తున్నప్పుడు భగవంతునికి ఆయన ఆరగింపు సేవల కోసం ఆయన బయలుదేరినప్పుడు వీళ్ళు చాలా పండగ వాతావరణంలో స్వామికి ఘనస్వాగతం పలికి ఆహ్వానిస్తున్నారు. ఆ విధంగానే మా గత రాత్రి నుంచి కూడా చదర్లదిండి అయిన తర్వాత రాత్రికి 12 గంటలకు బాచాపురం వచ్చాడు. బాచాపురంలో కూడా ఈరోజు గురువారం రోజు స్వామి తెలుపులపై ఆరగించి గ్రామ వస్తువుల నుంచి భక్తుల నుంచి పూజలు అందుకున్నారు. దీంతో మేమంతా కూడా స్వామి పారువేట మహోత్సవం అనేది రావడము చాలా ఆనందదాయకం ఉంది. ఈ భగవంతుడు ఆయన ఆశీర్వాదానికి రావడము తన కళ్యాణం జరగబోతుంది కాబట్టి మార్చి నెలలో జరిగే కళ్యాణానికి బ్రహ్మోత్సవాల కళ్యాణానికి తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా నా కళ్యాణానికి రావాలని చెప్పి ఆహ్వానించడం కోసం ఎగువహోబిలం నుంచి జ్వాలా నరసింహస్వామి, దిగువహోబిలంలో ప్రహ్లాద వరదనాథ స్వామి ప్రత్యేక పల్లకిలో ఈ పారువేట మహోత్సవం నుంచి బయలుదేరి వస్తున్నారు. అయితే ఇది ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ లేదు. ఒక్క మన అహోబిలం నరసింహస్వామి ఇక్కడనే పారువేట అనే పేరుతో 33 రోజులు 44 గ్రామాల్లో ఆయన స్వామివారు పర్యటించి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి ప్రజలతో భక్తుల నుంచి గ్రామ ప్రజల నుంచి ప్రత్యేక పూజలు అందుకొని తిరిగి మళ్ళా ఈ ఫిబ్రవరి 28వ తేదీకి దిగువ అహోబిలం చేరుకుంటారు. అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద, శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామి గోవింద గోవింద, శ్రీ జ్వాలా నరసింహస్వామి గోవింద గోవింద, శ్రీ జ్వాలా అహోబిల మాలోల కరుణాకరంజ భార్గవ యోగానంద ఛత్రపటపావన నవమూర్తయ అహోబిలే గారుడశైల మధ్య కృపావశత్ కల్పిత సన్నిధానం లక్ష్మీన్ సమాలాంగిత వామభాగం శ్రీ లక్ష్మీనరసింహం చరణౌ శరణం ప్రబద్వే. అహోబిలే గారుడశైల మధ్య మహావిష్ణు జలంతం సర్వతోముఖం నృసింహం భీష్ణం భద్రం మృత్యుమృత్యు నమామ్యహం అహోవీర్యం అహోశౌర్యం అహోబాహు పరాక్రమం నారసింహం పరమం దైవం అహోబిలం అహోబలం అహోబిలం లక్ష్మీనారసింహ పరబ్రహ్మే నమః. వారి ఉత్సవాలు స్వామి వేంచేసినందుకు భగవంతుడికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. బాచాపురం గ్రామం తరఫున, మేము చదర్లదిండి గ్రామం తరఫున. గ్రామే గ్రామే చ గత్వా పదచరణయోః మాం గృహీత్వా వివేశాని. స్వామివారు గ్రామంగా వెళ్ళే ఈ పారువేట మహోత్సవంలో ఈరోజు 15వ రోజు పారువేట మహోత్సవంలో ఈరోజు బాచాపురం అనే గ్రామంలో స్వామివారు కొలువై తీరి ఉన్నారు. ఇందులో గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందడం జరిగినది. శ్రీ జ్వాలా నరసింహ స్వామివారు, శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు. సర్వే జనా సుఖినో భవంతు.
ఈ పార్వేటి ఉత్సవాలు అన్నది చాలా సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. మా తాతల కాలం నుండి వస్తున్నారు. మాకు ఈ తిరుపతికి నరసింహస్వామి రావడం మేము మా తాత ముత్తాతల కాలం నుండి మేము కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నాము. స్వామివారు తమ కళ్యాణానికి తమ బంధువులందరినీ కళ్యాణానికి ఆహ్వానించుటకు ఈ విధంగా వస్తారు. సో మేము ఈ కళ్యాణ ఆహ్వాన పత్రికను స్వీకరించినట్టుగా ఇక్కడ స్వామివారికి పూజ చేసి పంపేదాము. తర్వాత కళ్యాణానికి వెళ్ళేదాము. మా ఊరు బాచాపురము, ఆలగడ్డ మండలము. క్రిస్తు చేసిన అన్నం ప్రతాప్ రెడ్డి గారి కుమారుడును అన్యం వినయ్ కుమార్ రెడ్డి. మేము ప్రతి సంవత్సరము ఈ వేడుకకు తప్పనిసరిగా హాజరవుతూ బాగా జరుపుకుంటాము. కుటుంబ సమేతంగా ఈ సంవత్సరం కూడా బాగా జరుపుకున్నాము. లక్ష్మీనరసింహస్వామి గోవింద, లక్ష్మీ స్వామి గోవింద, గోవింద జ్వాలా నరసింహ గోవింద, మాలోల లక్ష్మీ నరసింహ గోవింద, గోవింద. మాది బాచాపురము, అహోబులం నరసింహ పార్వేట తిరునాళ్ళ జరుగుతుంది. మా ఇంటి దగ్గరికి దేవుడు వస్తారు. తరతరాల నుంచి తెలుసు ఉంది మాకు. మా ఆడపిల్లలను బంధువులను అందరినీ పిలుచుకొని చాలా సంతోషంగా చేసుకుంటాము. దాన ధర్మాలు చేసి 10 మందికి అన్నం పెట్టి బాగా సంతోషంగా 10 మందికి అన్నం పెట్టి సంతోషంగా జరుపుకుంటాం. గోవిందా, అవ్వబుల చంద్రం గోవిందా, జ్వాలా నరసింహ గోవిందా, గోవింద. నేను కూడా అతను అహోబులం పార్వేటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు బాచాపురం గ్రామంలో ఎర్రం సోమన్న అనేటువంటి మా పూర్వీకుల యొక్క చెరుకు స్వామివారు వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఇది ఆనవాయితీగా వచ్చేటువంటి విషయం. ఈరోజు కూడా స్వామివారు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది స్వామి ద్వారా. ఇవి కూడా మేము సాంప్రదాయంగా చేసేటువంటి విషయం. ఇప్పుడు అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం కల్పించిన దేవస్థానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. శ్రీ లక్ష్మీ